ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గం చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారి ఈరోజుటి సందేశం. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, ఈరోజు రాత్రి 12 గంటల లోపు ఇది చెయ్యి, అద్భుతం జరుగుతుంది అంటున్నారు బాబాగారు. ఇంతకీ ఆ అద్భుతం ఏంటో తెలుసుకుంటే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. బాబాగారు ఇలా అంటున్నారు: బిడ్డ, ఈ వీడియో నీకు యాదృచ్ఛికంగా కనిపించలేదు. ఇది సాధారణ వీడియో కాదు, ఇది ఒక సంకేతం. ఈ క్షణం నువ్వు ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా ఒకసారి ఆపి విను. ఎందుకంటే సాయిబాబా నిన్ను పిలుస్తున్నారు. ఈరోజు రాత్రి 12 గంటల లోపు నువ్వు ఒక చిన్న పని చేస్తే నీ జీవితంలో ఎన్నాళ్ళుగానో ఆగిపోయిన అదృష్టం మళ్ళీ నడవడం ప్రారంభమవుతుంది. కానీ చాలామంది ఈ విషయం లైట్గా తీసుకుంటారు, వింటారు, మర్చిపోతారు. అలా చేసిన వాళ్ళు తర్వాత చాలా పశ్చాత్తాపడతారు. నువ్వు అలాంటి వాళ్ళలో ఒకరు కాదు. నీకు నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను బిడ్డ, శ్రద్ధగా విను అంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. ఒక చిన్న ఊరిలో రమేష్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతను చాలా మంచివాడు, కానీ అతని జీవితం మాత్రం చాలా కష్టాలతో నిండిపోయింది. ఉద్యోగం లేదు, డబ్బు లేదు, ఇంట్లో సమస్యలు. ప్రతిరోజు అతను ఒక్కటే ఆలోచించేవాడు, ఎందుకు నా జీవితం ఇలా ఉంది అని. ఒకరోజు చాలా బాధతో అతను దేవాలయానికి వెళ్ళి సాయిబాబా ముందు కూర్చున్నాడు. అక్కడ కూర్చొని అతని కళ్ళలో నీళ్లు వచ్చాయి. బాబా, నేనేం తప్పు చేశాను అని అడిగాడు. అప్పుడు అతని మనసులో ఒక స్వరం వినిపించింది: బిడ్డ, నీ బాధ నాకు తెలుసు. నీ కష్టాలు చూసి నేను నిశ్శబ్దంగా లేను, కానీ నువ్వు ఒక చిన్న పని చేయాలి. రమేష్ ఆశ్చర్యపోయాడు. ఏ పని బాబా అని అడిగాడు. ఈ రాత్రి 12 గంటల్లోపు నీ మనసు ప్రశాంతంగా ఉంచి నా పేరు 11 సార్లు జపించు, మరియు ఒక దీపం వెలిగించు, అంతే అని బాబా చెప్పారు. ఆ రాత్రి రమేష్ ఆ మాటలను చాలా సీరియస్గా తీసుకున్నాడు. 12 గంటలకు ముందు అతను ఒక చిన్న దీపం వెలిగించాడు మరియు ఓం శ్రీ సాయినాథాయ నమః అని 11 సార్లు జపించాడు. అతను జపిస్తున్నప్పుడు అతని మనసులో ఒక శాంతి వచ్చింది. ఎన్నాళ్ళగానో అతను ఫీల్ కాని ప్రశాంతత. మరుసటి రోజు ఉదయం అతని ఫోన్ మోగింది. ఒక ఉద్యోగ అవకాశం. అది అతను చాలా కాలంగా ఎదురు చూస్తున్నది. కొన్ని రోజుల్లోనే అతని జీవితం పూర్తిగా మారిపోయింది. బిడ్డ, ఈ కథ కేవలం కథ కాదు, ఇది ఒక నిజం, ఒక సంకేతం. ఈ రాత్రి 12 గంటల్లోపు నువ్వు కూడా అదే పని చేస్తే, ఒక దీపం వెలిగించు, బాబా పేరు 11 సార్లు జపించు, నీ జీవితంలో కూడా మార్పు ప్రారంభమవుతుంది. కానీ ఇది నమ్మకంతో చేయాలి. అవమానంగా లేక సరదాగా చేస్తే ఫలితం ఉండదు. బిడ్డ, నువ్వు ఎంత ఒంటరిగా ఫీల్ అయినా బాబా నీతో ఉన్నారు. నీ కష్టం చూసి ఆయన మౌనంగా ఉండరు. నీ కన్నీళ్లు వృధా కావు. ఇది నీకు వచ్చిన ఒక అవకాశం, మళ్ళీ రాకపోవచ్చు. ఈ రాత్రి 12 గంటల్లోపు ఈ చిన్న పని చెయ్యి, నీ జీవితం ఎలా మారుతుందో నువ్వే చూస్తావు అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్లో ఇలా టైప్ చేయి, ఓం శ్రీ సాయినాథాయ నమః అని. నీ కోరిక కూడా రాయి. బాబా ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. సాయిబాబా ఆశీర్వాదం ఎప్పుడూ నీతో ఉండాలి అని బాబాగారు చెప్తున్నారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: బిడ్డ, నువ్వు ఇప్పటికీ ఈ వీడియో చూస్తున్నావంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఎందుకంటే ఎవరైనా స్కిప్ చేయొచ్చు, ఎవరైనా పట్టించుకోపోవచ్చు, కానీ నువ్వు మాత్రం ఇక్కడే ఉన్నావు అంటే బాబా నిన్ను ప్రత్యేకంగా పిలుస్తున్నారు. నిజం చెప్పు బిడ్డ, నువ్వు బయటకు నవ్వుతున్నావు, కానీ లోపల మాత్రం చాలా బాధలో ఉన్నావు కదా. ఎవరితోనూ చెప్పలేని సమస్యలు, రాత్రిళ్ళు నిద్ర పట్టని ఆలోచనలు, నా జీవితంలో ఏదైనా మంచి జరుగుతుందా అనే సందేహం, ఇవి అన్నీ నిన్ను లోపల నుంచి తినేస్తున్నాయి. కానీ బాబా నీ బాధను చూస్తున్నారు. నీ ఒక్క కన్నీరు కూడా ఆయనకు కనిపించకుండా ఉండదు. బిడ్డ, నీకు అనిపిస్తుంది నేను నిన్ను మర్చిపోయానని,
కానీ నీ ప్రతి అడుగు, ప్రతి కష్టం నేను చూస్తున్నాను. నీకు ఆలస్యంగా అనిపిస్తున్నది, నాకు మాత్రం సరైన సమయం. నీ జీవితంలో జరిగే ప్రతి విషయం ఒక కారణం కోసం జరుగుతుంది. ఒక అమ్మాయి పేరు సుజాత. ఆమె జీవితంలో కూడా చాలా కష్టాలు వచ్చాయి. పెళ్లి సమస్యలు, డబ్బు సమస్యలు, ఇంట్లో ఒత్తిడి. ఆమె ఒకరోజు పూర్తిగా బ్రేక్ అయ్యింది. ఇంకా బతకాలని లేదు అనుకునే స్థితి వరకు వచ్చింది. అప్పుడు ఆమెకు కూడా ఒక వీడియో కనిపించింది. అదే ఈ వీడియో లాంటిదే. ఆమె మొదట నమ్మలేదు, కానీ చివరికి ఒక్కసారి ట్రై చేస్తే ఏమవుతుంది అనుకుంది. ఆ రోజు రాత్రి 12 గంటలకు ముందు ఆమె ఒక దీపం వెలిగించింది మరియు బాబా పేరు జపించింది. అది చేయడం మొదలుపెట్టినప్పుడు ఆమె గుండెలో ఉన్న భారం కొంచెం కొంచెంగా తగ్గిపోయింది. మరుసటి రోజు ఆమెకు ఒక అన్ఎక్స్పెక్టెడ్ కాల్ వచ్చింది. ఒక మంచి సంబంధం. అది ఆమె జీవితాన్ని మార్చేసింది. కొన్ని రోజుల్లో అన్నీ సెట్ అయ్యాయి. బిడ్డ, ఇది కోఇన్సిడెన్స్ కాదు, ఇది బాబా ఆశీర్వాదం. కానీ చాలామంది ఈ విషయాన్ని ఇగ్నోర్ చేస్తారు. ఇది ఫేక్ అనుకుంటారు, రేపు చేస్తాను అనుకుంటారు. అలా డిలే చేసిన వాళ్ళు ఆ తర్వాత చాలా మిస్ అయ్యారు. ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు, నీకు ఇప్పుడు నేను 2 చాయిసెస్ ఇస్తాను బిడ్డ, ఒకటి ఎంచుకో అంటున్నారు. ఇగ్నోర్ చేయి, అదే జీవితం కొనసాగించు, లేక ఒక చిన్న స్టెప్ తీసుకొని జీవితాన్ని మార్చుకో. బిడ్డ, నమ్మకం అంటే ఏమిటో తెలుసా? ఏదో కనిపించకుండా ఉన్నదానిపై కూడా మనసుతో నమ్మడం. నువ్వు ఈరోజు చేసే ఈ చిన్న పని నీ జీవితంలో పెద్ద మార్పు తీసుకుంటుంది. గుర్తుపెట్టుకో, ఈరోజు రాత్రి 12 గంటలలోపు మాత్రమే. ఇది మిస్ అయితే మళ్ళీ ఈ అవకాశం రావడానికి సమయం పడుతుంది అంటున్నారు బాబాగారు. మొదటగా నువ్వు ఆ రాత్రి 12 గంటల ముందు ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చో. ఒక చిన్న దీపం వెలిగించు. కళ్ళు మూసుకొని ఓం శ్రీ సాయినాథాయ నమః అని 11 సార్లు జపించు. నీ కోరికను మనసులో చెప్పు. ఇది ఎందుకు పనిచేస్తుందో తెలుసా తల్లి? దీపం వెలిగించడం అంటే నీ జీవితంలో ఉన్న చీకటిని తొలగించడం. జపం అంటే నీ మనసును శుద్ధి చేయడం. ఈ రెండూ కలిపి నీ జీవితంలో పాజిటివ్ ఎనర్జీ తీసుకొస్తాయి. బిడ్డ, ఎవరూ నిన్ను అర్థం చేసుకోకపోయినా బాబా నిన్ను అర్థం చేసుకుంటారు. ఎవరూ నీకు తోడుగా లేకపోయినా బాబా నీతో ఉంటారు. ఇది చివరి అవకాశం కావచ్చు, లైట్గా తీసుకోకు. నీ జీవితంలో మార్పు కావాలంటే ఈ రోజు నుంచే మొదలుపెట్టు. ఈ రోజు రాత్రి 12 గంటల లోపు ఈ ఒక్క చిన్న పని చేయి. నీ జీవితంలో ఏదో ఒక మార్పు తప్పకుండా కనిపిస్తుంది. అది చిన్నదైనా అది ఒక ప్రారంభం. ఇప్పుడే కామెంట్లో టైప్ చేయి ఓం శ్రీ సాయినాథాయ నమః అని. నీ కోరికను కూడా రాయి. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళు బాబా ఆశీర్వాదం తప్పకుండా పొందుతారు. బాబా నీకు మంచి జరగాలని కోరుకుంటున్నారు. నువ్వు ఒక్క అడుగు వేయి, మిగతా దానిని ఆయన చూపిస్తారు అంటున్నారు బాబా గారు. బాబా నీకు మంచి జరగాలని ఖచ్చితంగా కోరుకుంటారు, ఎందుకంటే నువ్వు బాబా భక్తుడివి కాబట్టి. చూసారా బాబాగారు మన కోసం ఈరోజు ఎంత మంచి సందేశాన్ని తీసుకుని వచ్చారో. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక చక్కటి బాబాగారి వీడియోతో మీ ముందుంటాను. అంతేకాకుండా మీకు బాబాగారి నుండి ఎటువంటి సందేశాలు కావాలో కూడా తెలియజేయండి. అందరికీ కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇవి బాబాగారు ఏంటి ఎగ్జాంపుల్స్తో చెప్తున్నారు అని. ప్రతి ఎగ్జాంపుల్ కూడా ఎవరొకరికి యూజ్ అవుతుందండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక 5 మెంబర్స్కి యూజ్ అయితే ఇంకొక ఎగ్జాంపుల్ ఇంకొక 5 మెంబర్స్కి యూజ్ అవుతుంది. అలాగా ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఒక్కొక్క నిజ జీవిత సంఘటన కావచ్చు. ప్రతి ఎగ్జాంపుల్ కూడా అందరికీ సెట్ అవ్వాలని ఉండదండి. కాబట్టి బాబాగారు మనకి ఎప్పుడు ఏ రూపంలో మనకి సందేశాన్ని పంపుతారో తెలియదు. కాబట్టి ప్రతి సందేశం కూడా బాబాగారు మన కోసం పంపారు అని మనం వింటే ఏదో ఒక సందేశం మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. బాబాగారు మన బాధలని, అందరి బాధల్ని దృష్టిలో ఉంచుకొని సందేశాలు రాస్తారు. ఆ సందేశం ఎవరికి ఎప్పుడు ఎలా చేరాలో బాబాగారికి బాగా తెలుసు. అందుకే ఒక్కొక్క సమస్యను ఒక్కొక్క సందేశ రూపంలో మనకి బాబాగారు అందిస్తారు. కాబట్టి బాబాగారు నుండి వచ్చిన ప్రతి సందేశాన్ని, ప్రతి సంకేతాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపట్టాలి. గుర్తుపట్టకపోతే అది మన మిస్టేక్ అవుతుంది. కానీ బాబాగారు గుర్తుపట్టకపోయినా మనకి ఎన్నో అవకాశాలను ఇస్తూనే ఉంటారు.
కాబట్టి బాబాగారి నుండి వచ్చిన ప్రతి సందేశాన్ని కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. యూట్యూబ్లో వచ్చిన వీడియోస్ కావచ్చు, మీరు ఏదైనా బుక్స్ చదవచ్చు, లేదంటే మీరు ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక విధంగా బాబాగారు మీకు సంకేతాలు అనేది పంపిస్తూనే ఉంటారండి. మనం కానీ వాటిని గుర్తుపట్టాలి, అమలుపరుచుకోవాలి. కాబట్టి బాబాగారి నుండి వచ్చే ప్రతి సంకేతాన్ని, ప్రతి సందేశాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఏదో ఒకటి దాని నుంచి నేర్చుకోవడానికి మనం ప్రయత్నించాలి. కాబట్టి మీకు ఎటువంటి సందేశాలు బాబాగారి నుండి కావాలనుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓం సాయిరామ్.